చేసేటప్పుడు ఇప్పుడు మధు గారు కానీ మన బాబురావు గారు కానీ ఇంకెవరైనా సరే ఆల్ ఆఫ్ యూ నో ఇప్పుడు సుబ్బారావు చౌదరి గారు కానీ ఆర్ఎం ఎన్ఎల్ఎస్ అనేసి పిలుస్తారు వీర్ గారు ఆల్ ఆఫ్ యూ వెన్ యూ వర్ ఇన్ దట్ థింగ్ నేను ఎక్కడికైనా ఫీల్డ్కి వెళ్తుంటే ఈ ఫీల్డ్లో ఈ మాటలు మాట్లాడాలి ఇలా చేయాలి ఇలా చెబితే రైతులు వింటారు అనేసి నాకు స్పీచ్ కూడా తయారు చేసి వచ్చిన సందర్భాలు మీరందరూ గుర్తు చేసుకోండి. నాకైతే అవి ఫ్రెష్గా ఉన్నాయి. ఆ తర్వాత మిత్రా గారు కానీ అంటే డోంట్ వాంట్ టు నేమ్ వన్ పర్టికులర్ పర్సన్ ఒకళ్ళని చేస్తున్నాను అని అంటే దీస్ ఆర్ ఆల్ కమింగ్ యాజ్ ఏ ఫ్లడ్ టు మీ. సో బాబురావు గారు వెళ్ళిపోయేటప్పుడు కూడా వీ హ్యావ్ బికమ్ సో క్లోజ్. ఎంత క్లోజ్ అని అంటే ఆయన వెళ్ళిపోయేటప్పుడు నాకు చాలా బాధ వేసింది. మిత్రా గారు వెన్ హీ వాజ్ లీవింగ్ అసలు వారి ఫాదర్కి అయితే బికాస్ ఆఫ్ హిమ్ ఐఎమ్ హియర్ ఒక బోర్డు సృష్టించబడి శివయ్య గారి మూలాన నేను వారి రిటైర్మెంట్ ఫంక్షన్లు కూడా చెప్తున్నాను. ఇది ఒక ప్రత్యేకమైన అసోసియేషన్. ఇది నా అంటే ఆఫీసర్స్ తోటి ఎంప్లాయీస్ తోటి లేకపోతే ఆఫీసర్స్ ఆఫ్ గ్రూప్ ఏ క్యాడర్ తోటి ఉండే అసోసియేషన్ వేరు. నేను పుట్టిన భూమి నేను ఉండాలనుకున్న భూమి వాటితోటి ఉండే పెనవేసుకుని పోయి ఉన్న అసోసియేషన్ వేరు, ఖచ్చితంగా వేరు. దానికి ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది. వాస్తవంగా చెప్పాలంటే దట్ విల్ బి ఐ విల్ బి మిస్సింగ్ ఆల్ ఆఫ్ దట్. అయితే ఒక సంతృప్తి ఏంటి అని అంటే నేను ఐ హ్యావ్ గాట్ డబుల్ ప్రమోషన్ హియర్. డైరెక్టర్ ర్యాంక్ నుంచి జాయింట్ సెక్రటరీ ర్యాంక్కి, అందులో కూడా జాయింట్ సెక్రటరీ ర్యాంక్ నేను ఫస్ట్ టైం ప్రమోషన్ వచ్చినందుకు బాధపడ్డాను. ఎందుకంటే బహుశా డైరెక్టర్ ర్యాంక్లో ఉంటే ఐ వుడ్ హ్యావ్ కంటిన్యూడ్ సమ్ మోర్ టైమ్ హియర్. నాకు వెళ్ళాలని లేదు. బేసికల్లీ నేను ఇంకొక సంతృప్తి ఏంటి అని అంటే నేను ఎప్పుడెప్పుడైతే ఎక్స్టెన్షన్ అడిగానో అప్పుడప్పుడు వచ్చింది. ఎప్పుడు వద్దు అని అనుకున్నాను అక్కడ అయిపోయింది. అంటే మనం అనుకున్న తర్వాత ఇప్పుడు అది దేవుడు ఆశీర్వాదము లేకపోతే మా నాన్నగారు పై నుండి నడిపిస్తున్నారు, నన్ను సరైన దారిలో నడిపిస్తున్నారు. నాకైతే ఇది రెండు వేరు వేరు అనుకోను, కానీ నాకు అది ఎందుకు నాకు ఇలా అదృష్టం పట్టిందో తెలియదు. మీలాంటి వాళ్ళే పక్కాగా ఎందుకు ఉండాలి నాకు, అరే ఈయన బాగుపడకూడదు అనేసి నాకు వేరేగా గైడెన్స్ ఇవ్వచ్చు కదా. హనుమంతరావు గారు కొంచెం టైం సెక్రటరీగా చేశారు. ఆ తర్వాత ఎవ్రీ వన్ ఆఫ్ యూ హ్యావ్ గివెన్ మీ యువర్ బెస్ట్. అండ్ ఇప్పుడు చూడండి ప్రకృతి కూడా నాకు అనుకూలంగా ఉన్నట్లు కానీ అసలు లాస్ట్ ఇయర్ హైయెస్ట్ రేట్ అనుకున్నాం, తర్వాత లాస్ట్ ఇయర్ హైయెస్ట్ రేట్ అనుకున్నాం, ఈ ఇయర్ ఇక రికార్డ్ అసలు 414 రూపాయలు పర్ కేజీ పొగాకు వెళ్తుందా అండి. అసలు 2017లో నేను అది ఎంత 200 రూపాయలు దాటితే గగనం అయ్యే రోజుల నుంచి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 years హౌ కమ్ ఇట్ హ్యాస్ చేంజ్డ్ సో మచ్. ఇది నాకు పూర్వజన్మ సుకృతంగా కాకపోతే ఇంకేంటి. సో నా సంతృప్తి ఏంటంటే ఐ యామ్ ఏబుల్ టు గెట్ ద గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ ఆల్ ఆఫ్ యువర్ మీ అందరి మధ్యలో ఉండి మీ అందరి మంచితనం నాకు అంటి నేను మంచిగా ఉండగలిగాను, ఉన్నంతకాలం ఉండగలిగాను. ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చింది కదా, పిల్లలకి మన కల్చర్ తెలియాలి, నా ఫ్యామిలీ కంప్లీట్ అవ్వాలి. నా ఫ్యామిలీ కంప్లీట్ అయిన సంగతి మీ అందరికీ తెలుసు. ఫ్యామిలీ కంప్లీట్ అయింది. వాళ్ళకి మన కల్చర్ అంటే తాత అమ్మమ్మ అంటే ఎవరో తెలియాలి, పిన్ని బాబాయ్ అంటే ఏంటో తెలియాలి, తెలుగు పండుగలు తెలియాలి, తెలుగు సంస్కృతి తెలియాలి, తెలుగు రావాలి, తెలుగు చదువుకోవాలి, తెలుగు చదువుకునే స్టేజ్ వరకు రావాలి. నా పెద్ద పాప ఇప్పుడు 5th క్లాస్ అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ దాటి ఇప్పుడు 6th క్లాస్లోకి ఎంటర్ అవుతుంది. దిస్ ఈస్ ద రైట్ టైం దట్ ఐ లీవ్. మామూలుగా వెళ్ళాలి అని అంటే శాశ్వతంగా ఉండిపోవాలి అని అనిపిస్తుంది, కానీ ఐ థాట్ దిస్ ఈస్ ద రైట్ టైం దట్ ఐ ఆమ్ సాటిస్ఫైడ్. నేను అలా చూసుకుంటే ఫ్యామిలీ పరంగా చూసుకుంటే ఇప్పుడు నా ఇమీడియట్ ఫ్యామిలీ చూసుకుంటే తర్వాత మా చెల్లి చూడండి, షీ హ్యాస్ ఆల్ ఆఫ్ యూ నో, ఇది ఓపెన్ సీక్రెట్ కాదు. మా చెల్లి ఆఫ్టర్ ఐ హ్యావ్ కమ్ హియర్, తను అంతకుముందు 10 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నా. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత షీ హ్యాస్ బికమ్ ఏ గ్రూప్ 1 ఆఫీసర్. అండ్ చూస్తే ఎక్కడ పని చేస్తోంది అని అంటే ఈ కర్టన్ తీసి చూస్తే నేను షీ ఈస్ వర్కింగ్ యాజ్ ఎంపీటీఓ గుంటూరు. నేను ఇక్కడ నుంచి
ఐటీ గ్రహాల నుంచి ఈ జీటీ రోడ్డు మీద ఎంత ఇటు పక్కన స్కూల్కి సౌత్ ఇండియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వెళ్ళేవాడిని 6 సంవత్సరాలు. ఎప్పుడు కూడా నాకు ఇది అప్పుడు ఇక్కడ ఉండేది కానీ మనం ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తామని తెలియదు. ఇది దైవానుగ్రహం కాక ఇంకేంటి. సో ఫర్ దిస్ దేవుడు నేను అనుకున్నవన్నీ ఇచ్చేసాడు. అనుకున్న దాని తర్వాత ఏవైతే నాకు ఇవ్వాలో మీ అందరి ప్రేమాభిమానాలు కూర్చి ఏర్చి బాగా కుక్కేసి నన్ను ఇంత సంతృప్తికరంగా తయారు చేశాడు. లక్కీగా నేను చేయగలిగింది బేసికల్లీ ఎక్కువ ఏం చేశాను అని నేను అనుకోను. అదంతా కూడా ఎవరైనా చేయడానికి మీరు అవకాశం ఇచ్చారు, చేయడానికి మీరు మీ సలహాలు సూచనలు ఇచ్చారు. అలానే నన్ను గ్రౌండెడ్గా ఉండనివ్వండి. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ దట్ ఐ కుడ్ గెట్ సో మచ్ ఆఫ్ అసోసియేషన్ విత్ యూ. ఏమైనా బాధ ఉంది అని అంటే అది మనం ఎంతకాలం ఇక్కడే ఉండిపోలేం కదా. ఫర్ ఆఫ్టర్ అది ఈ పోస్ట్ కనుక జాయింట్ సెక్రటరీ పోస్ట్కి అప్గ్రేడ్ చేసి ఉంటే నేను ఎప్పుడైతే నా జాయింట్ సెక్రటరీ వచ్చేసిందో ఈ పోస్ట్ డైరెక్టర్ పోస్టే కాబట్టి ఐ హ్యావ్ స్టాప్డ్ ఆస్కింగ్. లేకపోతే అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా 4 ఏళ్ళు దాటి 5 ఏళ్ళకి ఎవరికి అవుతుందండి? మీరు చూసారు ఐఏఎస్ ఆఫీసర్ 5 ఏళ్ళు దాటి 6 ఏళ్ళు ఎవరికి అవుతుంది? 6 ఏళ్ళు దాటి 7 ఏళ్ళు అవుతుంది ఎవరికి అవుతుంది? ఆ 7 ఏళ్ళు దాటి 7.5 ఏళ్ళు ఎవరికి అవుతుందండి? నేను నిజంగా దాని గురించి ఇలా అయిపోవాలి అని ప్రయత్నించింది కూడా లేదు. మీకు అందరికీ తెలుసు నేను ఎక్కువ అక్కడ కూర్చుని పైరవేలు చేసో లేకపోతే అక్కడికి వెళ్ళి నేను ఇక్కడే ఉండాలి అని భీష్మించి ఏదైనా ఉంది అని అంటే మీలాంటి నేను ఇందాక చిన్నలు అన్నాను పెద్దల ఆశీర్వాదం. యు ఆల్ హ్యావ్ వాంటెడ్ మీ టు మనము సేవింగ్స్ కూడా ఇంత చేస్తున్నాం అనేసి మీకు అందరికి తెలిసి ఉండొచ్చు. మన సెక్రటరీ గారిని అక్కడే స్టేషన్ చేయమని చెప్పాను ఫర్ 2 days till this రీస్ట్రక్చరింగ్ ప్రపోజల్ ఇస్తుంది. సో నాకు అలాంటి చేయాల్సిన 2-3 ఉండిపోయాయి. అది ఓకే అండి మనకు పెట్టేసి పంపించాను. సో నాకు ఇప్పుడు 4 years నుంచి 7.5 years ఆల్మోస్ట్ డబుల్ దట్ పీరియడ్. ఎవరికి సాధ్యమవుతుంది? ఎందుకు సాధ్యమవుతుంది అని అంటే ఎవరికి సాధ్యం కాదు. ఎందుకు సాధ్యమవుతుంది అని అంటే మంచి మంచి మనుషుల దీవెనలు వాళ్ళ ఆకాంక్షలు ఫలించి ఓకే. నేనంతా ఇప్పుడు అదే చెప్పాను కదా, మీ మధ్యలో ఉన్నాను కాబట్టి నాకు కూడా మీ మంచి గంధం అందింది అని అనుకుంటాను. సో ఇట్ ఈస్ లైక్ దట్. సో విల్ నాట్ ఎక్స్టెండ్ ఇట్ ఫర్దర్ బట్ ఐఎమ్ రియల్లీ ట్రూలీ ఇన్స్పైర్డ్ బై ఆల్ ఆఫ్ యూ. ఏదన్నా రైతుల ఫంక్షన్ అన్నా కానీ లేకపోతే టొబాకో బోర్డు కష్టం వచ్చినా మీరు ఎప్పుడూ ముందు ఉంటారు. నాట్ ఓన్లీ ఫర్ మీ, ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ మీ. నా మీద ప్రేమాభిమానాలు ఓకే, బట్ యూ హ్యావ్ బీన్ లివింగ్ సచ్ లెజెండరీ లైఫ్. వాళ్ళని రైతులు గుర్తుపెట్టుకుంటారు, గుండెల్లో పెట్టుకుంటారు. ఇఫ్ ఐ యామ్ సంథింగ్ టుడే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ my father's blessings, and those blessings have come through wonderful guidance in each of your form. So I take it that way. Thank you for being so supportive and thank you for being so nice. మీరు వాస్తవంగా నన్ను కంగ్రాచులేట్ చేయడానికో లేకపోతే ఇది చేయడానికో రానవసరం లేదు. బట్ యూ హ్యావ్ మేడ్ దిస్. ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ దిస్. I have made this. I wanted to be. ఇందాక మీరు మాట్లాడుతుంటే ఒక జ్ఞాపకం వచ్చింది సార్. ఆ ఎక్స్పీరియన్స్ బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పండి కదా, మనకి తండ్రి బాగా కొట్టినప్పుడు ఎక్కడికి వెళ్తాం మనం? చదివే కాదు. ఆ ఎక్స్పీరియన్స్ సార్ మీకు కొద్దిగా బట్టలు పెడితే Thank you so much. So all of you can speak specifically. Yeah. Prabhu is perfect. Prabhu. Sir.
సార్ అది అక్కడ తిండి సార్ అది ఓకే సార్ నేను మాత్రం నా మాట అవునండి ఐ ఎంజాయ్డ్ ఈచ్ బిట్ ఆఫ్ ఇట్ రియల్లీ రియల్లీ నైస్ దీంట్లో చేస్తున్నాం సార్ పంపిస్తాం ఓకే ఫోటో కెమెరా ఇది రాజా గోపి గారిది ఫోన్ పంపిస్తారు సార్ థ్యాంక్ యూ సార్ చెప్పుకుంటే ఒక రోజుకు సరిపోదు సార్ ఏదో ఈ రోజంతా అయిపోతుంది నాకు ఈచ్ వన్ ఆఫ్ యూ హావ్ లాట్ మెనీ ఎక్స్పీరియన్స్ ఇది ఎవరు మర్చిపోయారా I missed working with you. You were the gardener of వెళ్ళి కూడా అందరూ చెప్తాం మీరు గ్రూప్లో పెట్టేసుకోండి నా ఫోటో ఉంది ఏం పంపించు చూస్తుంటే రైస్ అంతా గుర్తుకొస్తానండి మాకు కర్ణాటక ప్లీజ్ సార్ భలే ఉందండి థ్యాంక్ యూ చెప్పారు ఫస్ట్ చెప్తా ఓకే We miss you, Majid. We miss you a lot.